హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. నా పేరు వచ్చేసి సింధు అండి. నేను ఐఎమ్ అన్ ఐటీ ఎంప్లాయీ. నేను అండ్ మా హస్బెండ్ ఇద్దరం ఐటీ ఎంప్లాయీస్ అండి. మాకు ఇద్దరు పిల్లలు. ఐఎమ్ అ వర్కింగ్ మామ్ ఆఫ్ 2 kids. సో ఇన్ మై వ్లాగ్స్ నేను ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అనేది ఇవాళ చెప్తానండి. అలాగే మా ఇల్లు కొన్ని గ్లిమ్సెస్ చూపిస్తాను. అండ్ నేను థ్యాంక్స్ గివింగ్ వీకెండ్కి స్పెషల్గా ఫిష్ కర్రీ చేసుకున్నామండి, అది కూడా చూపిస్తాను ఇవాళ మీకు. అండ్ ఆల్సో నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఏం తిన్నాను అనేది కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అది ఈ వ్లాగ్లో ఉంటుందండి. ఎవ్రీ వీక్ ఒక వ్లాగ్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను. అలాగా మెయిన్లీ నా వ్లాగ్స్లో వచ్చేసి నా డైలీ రొటీన్ యాజ్ అ మామ్, వర్కింగ్ మామ్ ఆఫ్ 2 ఎలా ఉంటుంది అనేది చూపిద్దాం అనుకుంటున్నానండి. నా డైలీ రొటీన్, డే ఇన్ మై లైఫ్ అండ్ స్పెషల్ థింగ్స్ ఏమైనా అయితే అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎవ్రీడే ఏదో ఒక క్యూట్ మూమెంట్స్ ఉంటూనే ఉంటాయి. సో వీలైనంత వరకు మీతో కూడా అవన్నీ షేర్ చేసుకుంటాను. దిస్ ఈజ్ అబౌట్ మీ అండి. Now let's go into my vlog and see what I did for my breakfast. ఇది నా బ్రేక్ఫాస్ట్ అండి, ఓవర్ నైట్ ఓట్స్. దాంట్లో నేను కొన్ని స్ట్రాబెరీస్, సమ్ గ్రెనోలా, నాకు ఇవి క్రంచీగా ఉంటాయి కదా అండ్ కొంచెం స్వీట్నెస్ వస్తాయి కదా, నాకు నచ్చుతాయి అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి వాల్నట్స్ అండ్ సమ్ పీకన్స్. ఇవి వచ్చేసి సీడ్స్ అనమాట. సో నేను ఇవన్నీ యాడ్ చేసేసుకొని దీంట్లో తినేస్తాను. సో ఇది నా బ్రేక్ఫాస్ట్. నేను ఎవ్రీడే ఇదేం తినను. లైక్ ఇవాళ కిడ్స్కి మంచిగా దే వాంటెడ్ టు హ్యావ్ బ్రెడ్ అండ్ జామ్ అనమాట. సో వాళ్ళకి అది ఇచ్చేసాను. అండ్ లాస్ట్ నైట్ ఉప్మా చేశాను. సో ఆ లెఫ్ట్ ఓవర్ మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్కి తినేశారు. సో ఇంకా నాకు ఐ వాంటెడ్ టు హ్యావ్ దీస్ అనమాట. సో నైటే నేను ఓట్స్ అండ్ సమ్ చియా సీడ్స్ విత్ సమ్ మిల్క్, నేను నార్మల్ మిల్కే తీసుకున్నానండి, 2% బ్లూ మిల్క్. సో వాటితోటి నేను ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను, ఫ్రిడ్జ్లో. ఇప్పుడు జస్ట్ నేను కూల్గా తినలేను, సో అందుకని కొంచెం వార్మ్ చేసుకున్నాను అనమాట అవెన్లో. అండ్ ఇప్పుడు నేను ఇవన్నీ మిక్స్ చేసేసుకొని తినేస్తాను. దిస్ ఇస్ ఫర్ మై బ్రేక్ఫాస్ట్ టుడే. సో ఇది నా ఫస్ట్ వీడియో కదండి. సో స్మాల్ గ్లిన్సెస్ ఆఫ్ మై కిచెన్, ద స్టవ్ రేంజ్ అండ్ ఫ్యూ అదర్ థింగ్స్. So next, let's see what I'm going to cook for the dinner for this Thanksgiving long weekend. సో మాకు థ్యాంక్స్ గివింగ్ లాంగ్ వీకెండ్ వచ్చిందండి. సో దానికోసం అని చెప్పేసి మేము ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చేసుకుందాం అనుకున్నాము. బాగా చల్లగా ఉంటుంది, వింటర్ స్టార్ట్ అయింది కదా. సో కొంచెం ఎమ్మీగా ఏదైనా నాన్ వెజ్ చేసుకొని తినాలనిపించింది. సో చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి ప్రాసెస్ అంతా. సో ఇప్పుడు నేను ఆనియన్ అండ్ టొమాటో ప్యూరీ ఆల్రెడీ మగ్గిచ్చేసానండి. ఇప్పుడు ఇక్కడ నేను మసాలా యాడ్ చేసుకుంటున్నాను, విచ్ ఐ మేడ్ స్పెసిఫికలీ ఫర్ ఫిష్ కర్రీ అనమాట. నేను ధనియాలు, జీలకర్ర అవి వాడి వేసాను అనమాట మసాలా. అండ్ ఆల్సో చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం. ఇది కొంచెం చూడండి, ఇప్పుడు యాడ్ చేశాను కదా, అదే మసాలా, ఫిష్ కర్రీ మసాలా. వెల్లుల్లిపాయలు, దాంట్లో ఎండుమిర్చి, గసగసాలు అండ్ జీలకర్ర, ధనియాలు యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని దీంట్లో వేసేసాను. ఇప్పుడు నాకు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు ఫిష్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. దానికంటే ముందు ఒకసారి సాల్ట్, కారం అవన్నీ చూసుకుంటున్నాను. అండ్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ యాడ్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు రోలింగ్ బాయిల్ వచ్చేసింది. ఫిష్ పీసెస్ యాడ్ చేసుకొని కాసేపు అలా స్టీమ్ చేస్తున్నాను అనమాట, మూత పెట్టేసి. ఇంకో పక్కన నేను ఫిష్ ఫ్రై కూడా చేసుకుందాం అనుకున్నాను. సో దానికోసం ప్యాన్ పెట్టుకొని ఫిష్ ఫ్రై చేస్తున్నాను అనమాట.
సో కర్రీ అండ్ ఫ్రై అయితే అవుతున్నాయండి. సో నాకు ఫైనల్ లుక్ మీకు చూపించే ఛాన్స్ ఉంటుందో లేదో, బట్ ఒకవేళ వీలైతే నేను ఖచ్చితంగా కర్రీ అండ్ ఫ్రై అయిపోయిన తర్వాత మీకు పిక్స్ పెడతాను. సో ఇవాళ ఈవినింగ్ స్నో పడుతుందండి, బాగా ఎండిగా ఉంది. అది స్నో అండ్ ఐస్ కలిపి పడుతుందన్నమాట. సో ఇప్పుడు మా పాప స్కూల్ బస్ వచ్చే టైం అయిందండి. సో మా హస్బెండ్ బస్ కోసం దాన్ని చెక్ చేసుకోవడానికి వెళ్ళారు. మా ఇంటి ముందే ఆగుతుంది బస్సు. యా, సో దిస్ ఈజ్ ఫర్ మై వ్లాగ్ అండి, ఫర్ దిస్ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మంచి మంచి కంటెంట్తో రావడానికి ట్రై చేస్తాను. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నాకు ప్లీజ్ మీ కామెంట్స్ ద్వారా చెప్పండి. నేను ఖచ్చితంగా అవి కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఫ్రమ్ నెక్స్ట్ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.